సుష్మిత ఈవెంట్ ప్లానర్స్ బర్త్డే ఫంక్షన్లకు, శుభకార్యాలకు, ప్రారంభోత్సవాలకు బెలూన్ డెకరేషన్, ఫ్లవర్ డెకరేషన్, వెహికల్ డెకరేషన్ చేయబడును. మీ కుటుంబంలోనే జరిగే అన్ని శుభకార్యాలకు ఫోటోషూట్, ఆర్కెస్ట్రా చేయబడును. మీరు చేసే వ్యాపారాలకు సంబంధించి వాయిస్ యాడ్స్, వీడియో యాడ్స్ చేయబడును. వివరాలకు సంప్రదించండి. సుష్మిత ఈవెంట్ ఆర్గనైజర్, బడుగు జయాకర్, 9966256609, పొద్దుటూరు. పొద్దుటూరు పట్టణ ప్రజలకు, కడప జిల్లా ప్రజలకు నమస్కారం తెలియజేసుకుంటున్నాను. మరియు ముఖ్యంగా ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా ద్వారా ప్రజలకు తెలియజేసుకునేది ఏమంటే, అంజుమన్ అహ్లే ఇస్లాం కమిటీ ప్రొద్దుటూరు వారి ఆధ్వర్యంలో ఇది ఆహ్వానం, ప్రమాణ స్వీకార ఉత్సవాల ఆహ్వానం. ఎందుకంటే 1984 నుంచి ఈ కమిటీ ఏర్పడింది. గతంలో కూడా ఒక 60 సంవత్సరాలు, ఇప్పుడు 1903 నుంచి ఉంది కమిటీ. 1903 నుంచి కమిటీ ఉంది. రిజిస్ట్రేషన్ లేదు. రిజిస్ట్రేషన్ 1984 నుంచి పెద్దలు, పొద్దుటూరులో లాయర్లు, పెద్ద మనుషులంతా కలిసి రిజిస్టర్ చేసినారు. ఈ 84వ సంవత్సరం నుంచి కూడా నేను అంజుమన్ అహ్లే ఇస్లాంలో ఏదో ఒక రూపంలో దాంట్లో సభ్యునిగానో, వైస్ ప్రెసిడెంట్గానో, సర్ఫరాజ్గానో పని వస్తూ ఉన్నారు. అది సంస్థ, ధార్మిక సంస్థ. దాని ద్వారా పండుగలు, ఉరుసులు, గంధాలు నిర్వహిస్తారు. పొద్దుటూరు పట్టణంలో ఎన్ని మసీదులు ఉన్నాయో అన్ని మసీదులకు 3500 రూపాయలు ఆ సంస్థ నుంచి ఇస్తూ ఉంటారు. ఎందుకంటే ఐక్యత ఉండాలా, అందరూ కలిసిమెలిసి ఉండాలా అనే ఆలోచనతో ఇస్తూ ఉంటారు. దాంట్లో భాగంగానే ఈసారి మమ్మల్ని 27 మందిని మసీదుల ద్వారా ఎన్నుకోవడం జరిగింది. ఆ 27 మందిలో 7 మందిని హ్యాపీస్ బ్యారర్స్గా ఎన్నుకున్నారు. దాంట్లో ప్రెసిడెంట్గా నన్ను, వైస్ ప్రెసిడెంట్గా బలవరం భాష, ఇంకొక వైస్ ప్రెసిడెంట్గా టైర్ల మహమూదు, జే మహమూదు, సెక్రటరీగా ఖురేషి ఇలియాసు, జాయింట్ సెక్రటరీగా నజీర్, కాంగ్రెస్ పార్టీ నజీర్, ఇంకో జాయింట్ సెక్రటరీగా మహబూబ్ బాషా, ఇలాగా ట్రెజరర్గా అల్లూరు ఖాదర్వల్లి అని ఆయనను ట్రెజరర్గా చేసుకోవడం జరిగింది. దీని ద్వారా ఈ 4-5 సంవత్సరాల్లో సుమారు 1.5 కోటి రూపాయలు పనులు చేసి కాంప్లెక్స్లు కానీ, దర్గా అభివృద్ధి కానీ, మసీదులు కానీ వస్తూ ఉన్నాం. ఇప్పుడు రేపు ప్రమాణ స్వీకారం అయిపోయిన తర్వాత పొద్దుటూరు అభివృద్ధి, ఈ కార్యక్రమాలు, ఈ అంజుమన్కు సంబంధించిన ఆస్తులు కాపాడేదానికి కానీ, ఈ అంజుమన్ అహ్లే ఇస్లాం సంస్థకు సంబంధించిన ఐక్యత కాపాడేదానికి కానీ అందరూ పనిచేసే విధంగా ఉండాలనే ఆలోచనతో, అందరికీ తెలియాలనే ఆలోచనతో ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమము చేయడం జరుగుతూ ఉంది. కాబట్టి అందరూ కూడా వేరే విధిగా భావించకుండా మీ సమయాన్ని కొద్దిగా కేటాయించి అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని నేను అందరినీ మరీ వేడుకుంటూ, కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.